కరెక్ట్గా చూసారా మీరు? ఆ వైట్ కలర్లో ఉంది ఆత్మేనా? అవునబ్బాయి, ఆ పేపర్ మన చేతికి రాకుండా అడుగడుగున అడ్డుపడింది ఆత్మే. ఒకవేళ విక్రమాదిత్య రాజు ఆత్మ ఉంటుందేమో. అరే ఓ తుగ్లక్ సాలే, గాడు గిసుంటి చిల్లర పనుల కక్కుర్తి వాడాడు. దిగితే గులాబ్ జామే. నాకు తెలిసి ఇది లోకల్ గాని పని అయి ఉంటుంది. కానీ నా లెక్క ప్రకారం ఇప్పుడు కూడా ఆత్మ మన మధ్యలోనే ఉండి ఉంటుంది. అదే మన చుట్టూ ఇప్పుడు చాలా ఆత్మలు ఉంటాయిగా. నువ్వు అక్కడవే, ఇది ఎక్స్ట్రా ఆత్మ. ఓ పని చేస్తా, నేను వెళ్ళి అటెండెన్స్ తీసుకుని వస్తా. అబ్రకదబ్ర 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 అబ్రకదబ్ర. పీకినట్టే ఉన్నది కొడుకు. అబ్బా, చేపల మార్కెట్లో తయారైంది. ఓ పని చేద్దాం, ఇక్కడి నుంచే లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 8 9 24. మనతో పాటు కలిపి 112 మంది ఉన్నారు కదా. ఇదిగో ముసలాడా, మన గ్రూప్ లో ఏదైనా కొత్త ఆత్మ వచ్చి చేరిందా? ఏం చెప్పమంటావు బాబు, ఈ పిల్లకాయలు 4 రోజుల క్రితం చనిపోయిన ఒక ఆవిడ ఆత్మను తీసుకొచ్చి అడ్డమైన పనులు చేస్తున్నారు. అరచడం ఆగట్లేదు. ఆ ఎకలో పక్కపక్కలు వారెచ్చా గలీజ్ గా ఉంది. ఏంటి దాని వెనకానే పోతున్నారు. ఓ ఆడితే ఆడలే, కొత్తగా ఏదైనా ఆత్మ వచ్చి ఇక్కడికి. చూడు చూడు ఎలా లగ్గెత్తున్నారు. ఎవరో కనుక్కుందామని వస్తే ఏ క్లూ దొరకట్లేదే. ఈడేవరా నువ్వు? అందరూ పరిగెత్తి వెళ్ళిపోయారు, ఈడు మాత్రం ఇక్కడ ఉన్నాడేంటి? అక్కడ మనకట్ల బుక్ లో డాక్టర్ పేరు ఉందో చూసావా? నువ్వెవరు? నేనే డాక్టర్ కృష్ణ. నువ్వు చచ్చిపోయావా? అయితే వాళ్ళెందుకు నేను ఇప్పుడు ఎత్తుతున్నారు? నేను మాత్రం దాన్ని ముట్టుకొని చావాలి, కానీ వాళ్ళు నీ ద్వారా దాన్ని తీసుకొని హాయిగా బతకాలా? నేను దానికి ఒప్పుకోను. ఏంటయ్యా స్కూల్ పిల్లల మాట్లాడతావు? మన వల్ల కాలేదు, ముట్టుకొని చచ్చిపోయాం. వాళ్ళు సేఫ్ గా ట్రై చేస్తున్నారు కదా, మధ్యలో నీకేంటి? నువ్వెంత చెప్పినా సరే నేను దానికి ఒప్పుకోను. ఓహో, అసలు నేను నిన్ను వదిలేస్తే కదా. స్నేహబంధం ఆత్మల్లో కూడా ఉంది. నువ్వు ఆపరేషన్ థియేటర్లోనే కత్తి పట్టుకుంటావు, వీళ్ళకి ఆల్వేస్ కత్తి చేతులు ఉంటుంది. చూస్తావా? మర్యాదగా వెళ్ళిపో. వాళ్ళని నేను వదిలేసిన ఆ విక్రమాదిత్యని వదలడు. అది నేను చూసుకుంటాను. ఇందులో లేదురా. పోయేస్తావారా? అందులో పేరు లేదు, చూసా. ఉంది. ఈ బుక్ రాసింది ఆ డాక్టరే.